శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం శివుడు జన్మ గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాలలో శివుడు జన్మ గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు కేవలం ఒక విశాలమైన అనంతమైన మహాసాగరం ఒకటి ఉండేదని పెద్దలు చెబుతారు. సృష్టిలో అన్నిటికీ ఇదే మూలమని, ప్రతి ఒక్కటి ఇందులో నుంచే ఉద్భవించిందని అందరూ నమ్ముతారు. బ్రహ్మదేవుడేమో ఈ సృష్టికి నిర్మాత, విష్ణుమూర్తి ఈ సృష్టికి రక్షకుడు. కానీ కాలచక్రాన్ని మార్చడానికి, ఈ సృష్టిని ధ్వంసం చేసి పునర్నిర్మాణం చేయగలిగే ఒక శక్తి అవసరం ఉండేది. నిజానికి ఒక అద్భుతమైన శక్తి అవసరం ఉంది. ఆ శక్తి తన వినాశనంతో ఈ బ్రహ్మాండంలో సమతుల్యతను నిలిచి ఉండేలా చూడాలి. ఈ శక్తి ఎలా వరిస్తుందో, నిజానికి ఈ బ్రహ్మాండానికి సమయం, వినాశనం, పునరుజ్జీవనం అన్నీ నడపగలిగే శక్తి అవసరం ఉంది. ఆ శక్తి మనకంటే ఎంతో పెద్దదై ఉండాలి. బ్రహ్మ విష్ణువులు ఈ విషయం మీదే చర్చించుకుంటూ ఉండగా వారి ముందు ఒక మాయాస్తంభం ప్రత్యక్షమవుతుంది. ఒక వెలుగు భూగర్భం నుంచి ఆకాశం అంతవరకు విస్తరించింది. బ్రహ్మ ఆశ్చర్యంతో, ఇది ఎటువంటి సంబంధము? దీనికి ఆది లేదు, అంతం లేదు అన్నాడు. బ్రహ్మ విష్ణువులు ఆ స్తంభం యొక్క మూలాన్ని వెతకడానికి నిర్ణయించుకున్నారు. విష్ణుమూర్తి, నేను ఈ స్తంభం అంతం ఎక్కడుందో వెతుకుతాను అన్నాడు. బ్రహ్మ హంస రూపంలో ఆ స్తంభం ఎక్కడ ప్రారంభమవుతుందో వెతకడానికి వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపంలో భూగర్భానికి బయలుదేరాడు. వెతుకుతూ ఉండగా ఎన్నో యుగాల కాలం గడిచిపోతుంది. కానీ ఏదీ కనిపించలేదు. చివరికి నిరాశ చెంది ఇద్దరూ వచ్చేస్తారు. ఈ స్తంభం ఆది నాకు దొరకలేదు. ఈ స్తంభంకి నా శక్తులను మించిన శక్తి ఉన్నది. అవును, ఈ దివ్య ప్రకాశము ఎల్లప్పుడూ ఇంతే శక్తితో వెలుగుతూ ఉంటుందని నాకు అర్థమైంది. అప్పుడే మహాశివుడు తన అత్యంత ప్రాచీన పద్య రూపంలో దర్శనమిస్తాడు. బ్రహ్మాండమంతా వినిపించే దివ్యస్వరంతో, నేను శివుడిని, వినాశనం, ఆవిర్భావం రెండూ చేయగలవాడిని. నేను అంతులేని వాడిని. కాలంతో నాకు సంబంధం లేదు. నేను కాలం లేని వాడిని. ఈ బ్రహ్మాండం నుంచి ఉత్పత్తి చెందాను అన్నాడు. బ్రహ్మ జవాబిస్తూ, మేము ఇన్నాళ్ళు మీకోసమే వెతుకుతూ ఉన్నాము. ఈ సృష్టిలో అత్యంత అమూల్యమైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మనము ఈ బ్రహ్మాండంలో ఎల్లప్పుడూ సమతుల్యం ఉండేలా చూద్దాం. ఈ విధంగా ఒక మాయా ప్రకాశవంతమైన సంబంధించి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ బ్రహ్మాండంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న, వినాశనం తనకు ప్రతీకగా ఉన్న శివుడిని ఎల్లప్పుడూ అందరూ పునర్జన్మను ముఖ్య పాత్ర పోషించేవాడిలాగా చూస్తారు. శివుడు తన నిత్యమైన శివతాండవాన్ని చేయసాగాడు. ఈ బ్రహ్మాండమే ఆ తాండవానికి స్పందించింది. ఇది వినాశనం, పునరుజ్జీవనానికి ప్రత్యేక అస్తిత్వం యొక్క అనంతమైన చక్రాలలో అమూల్యమైన ప్రఖ్యాత కలిగినది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే వారిద్దరికన్నా శక్తివంతుడని నిర్ణయించుకున్నారు. శివుడు జన్మించిన స్తంభం అతడి శక్తికి ప్రతీక. ఎందుకంటే శివుడికి ఆది అంతాలు ఉన్నాయి. కానీ అతను జన్మించిన ఆ మాయాస్తంభానికి ఆది అంతములు రెండూ లేనే లేవు. ఒకసారి దుర్వాసముని ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఆయనకు ఇంద్రుడు ఎదురు పడతాడు. ఆయనను చూసి దుర్వాసుడు ప్రసన్నుడవుతాడు. ప్రేమగా ఒక హారాన్ని ఇంద్రునికి బహుకరిస్తాడు. ఇంద్రుడు ఆ హారాన్ని అహంకారంతో విసిరేస్తాడు. అది ఆయన కూర్చున్న గజరాజు పై నుంచి జారి కింద పడిపోతుంది. దాన్ని గజరాజు తొక్కేస్తుంది. తర్వాత అదే త్రోవలో దుర్వాసముని మరలా వస్తారు. ఆయన ఇంద్రుడికి ఇచ్చిన హారం పరిస్థితిని చూసి క్రోధుడవుతాడు. ఇంద్రుడిని శపిస్తాడు. ఇంద్ర, ఏ సంపదను చూసుకుని నీవు అహంకారంతో నేనిచ్చిన ఆ హారాన్ని నిర్లక్ష్యం చేశావో అది లక్ష్మి నీ వద్ద లేకుండా పోతుంది. దుర్వాసుని శాపం వల్ల ఇంద్రుడు ధనహీనుడవుతాడు. దీన్ని ఆసరాగా చేసుకుని రాక్షసరాజు బలి దేవలోకంలో దండెత్తుతాడు. అప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలకు గురువైన బృహస్పతితో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి పరిష్కారం అడుగుతారు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు, మీరంతా నారాయణుని శరణు వేడుకోండి. అప్పుడు మీ సంపద, కీర్తి తిరిగి మీకు వస్తాయి. ఇంద్రుడు, బ్రహ్మ ఇంకా ఇతర దేవతలతో కలిసి నారాయణ్ణి శరణు కోరి వెళ్తారు.
ఇంద్రుడు, ప్రభువు, మీ పాద పద్మములకు శతకోటి నమస్కారాలు. ప్రభు, లక్ష్మీదేవి మాపై ఆగ్రహించుకున్నది. దీని కారణంగా అసలు దేవలోకాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని మమ్మల్ని దేవలోకం నుండి తరిమివేశారు. ఇప్పుడు మీరే మాకు ఏకైక దిక్కు. ఏదో ఒకటి చెయ్యండి ప్రభు, ఏదో ఒకటి చెయ్యండి అని అంటాడు. దేవేంద్ర, ఆందోళన చెందడం వలన ఉపయోగం లేదు. నా మాట జాగ్రత్తగా విను. ఇక్కడ అసురులపై కాలం యొక్క కృప ఉంది. అందుకే వారికి కాలం సహకరిస్తుంది. వారిని ఇప్పుడు ఏమీ చేయలేవు. అందుకు ఒకటే ఉపాయం ఉంది. అదే అమృతం. నారాయణ అమృతం ఎక్కడ లభిస్తుంది? అమృతం సముద్రంలో ఉంటుంది. సాగరమథనం చేయటం వల్ల లభిస్తుంది. కానీ మాకు ఈ విషయంలో ఎలాంటి జ్ఞానము లేదే. దేవరాజా, ఆ పాలలో వెన్న ఉంటుంది. కానీ ఆ పాలను చిలికి ఎంతవరకు అది బయటికి రాదు. అదేవిధంగా సాగరమథనం చేస్తే కానీ అమృతం దొరకదు. సముద్రంలో అనేక విలువైన వస్తువులు ఉంటాయి. వాటిలో అమృతం ఒకటి. కానీ సముద్రమథనం ఎలా చేయటం స్వామి? మనం కవ్వం మరియు తాడు సహాయంతో చేయాలి. నేను మీకోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి నాగును తాడుగా చేస్తాను. కానీ ఇక్కడ ఒకటి కావాలి. అదే అతడిని అటూ ఇటూ పట్టుకొని చిలికే దళం. దానికోసం దానములందరినీ కలిపి రెండవ బలంగా మార్చాలి. కానీ ప్రభు, దానవులు మా మాట వింటారా అంటాడు ఇంద్రుడు. దానికోసం మీరు వారితో స్నేహం చేయాలి. దానవులతో స్నేహమా? అది అవమానం కదా. మీరందరూ మీ శక్తులను కోల్పోయారు. అంతకన్నా పెద్ద అవమానం ఇంకేముంటుంది దేవరాజా? ఇప్పుడు దానవులతో చేయి కలపడమే మేలు. శత్రువుల బలహీనత తెలిసేంత వరకు బలిలో మిత్రత్వమే మంచిది. వెళ్ళండి దేవరాజా, వెళ్ళి సాగరమథన ప్రస్తావన చేయండి. విష్ణుమూర్తి సలహాపై ఇంద్రుడు అసుర రాజైన బలి వద్దకు వెళ్తాడు. సాగరమథన ప్రస్తావన తీసుకువస్తాడు. ఈ ప్రస్తావనను స్వీకరిస్తే నాకొచ్చే లాభం ఏమిటి అని అంటాడు. అసులరాజు బలి, సాగరమథనం వల్ల అమృతం వస్తుంది. దాన్ని తాగితే దేవదానవులు అమరులవ్వచ్చు. ఇక మనల్ని ఎవరు వాదించలేరు అంటాడు ఇంద్రుడు. అయితే సరే, నేను ఈ ప్రస్తావనను ఒప్పుకుంటున్నాను. దేవేంద్ర వినుము. సముద్రంలో నుంచి ఏమి వచ్చినా వాటిపై మాకు కూడా సమాన హక్కు ఉంటుంది. అందులో ఎలాంటి కపటం ఉండకూడదు. మీరేమీ చింతించకండి. సముద్రం నుంచి ఏమి వచ్చినా వాటిపై మీకు కూడా సమాన హక్కు ఉంటుంది అని అంటాడు ఇంద్రుడు. సముద్రంపై మధుర పర్వతాన్ని స్థాపించి వాసుకుని తాడుగా చేసి కడతారు. మదనం ప్రారంభం కాగానే పర్వతం మునగడం మొదలవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారాన్ని, అతి మధురం చల పర్వతాన్ని మునగకుండా స్థిరంగా ఉండేలాగా తన వీపుపై మోస్తాడు. అసురులు వాసుకుని తోకవైపు పట్టుకుంటామని మొండికేస్తారు. ఎందుకంటే వాసుకి నోట్లో నుంచి విషపురుగులు వస్తాయి. కాబట్టి ఇది దేవతలకి నష్టాన్ని కలిగిస్తుంది. ఇంతలో దేవర్షి నారదుడు అక్కడికి వస్తారు. శరీరంలో శ్రేష్ఠ భాగం. ఇప్పుడు మీరు దేవతలకున్న శ్రేష్ఠులు. మీరు తలవైపు పెట్టుకోవడమే మంచిది. అప్పుడు అసురుల రాజు, మీ మాట నిజమే. దేవర్షి దేవతలే వాసుకుని తోకవైపు పట్టుకోవాలి. దేవదానులంతా కలిసి చాలా ఆసక్తితో శ్రద్ధతో సాగరమథనం చేస్తుంటారు. అప్పుడు వల్ల సముద్రంలో నుంచి భయంకరమైన విషం బయటకు వస్తుంది. దాన్ని చూసి వారందరూ గాబరా పడతారు. అరే, ఇదేంటి? అమృతం బదులు విషం వచ్చింది. మనందరం మరణిస్తాం. పరుగెత్తండి, పరుగెత్తండి. మీ ప్రాణాలను కాపాడుకోండి. మనం శంకర భగవానుని శరణు వేడుకోవాలి. ఆయనే మనల్ని ఇప్పుడు రక్షించగలరు అని అనుకొని వారందరూ శివుని వద్దకు వెళ్ళి ఇలా అంటారు. హే భోలనాథ, సాగరమథనం వల్ల విషం వస్తుంది. లోకం సంఘటనలో పడింది. ఏదైనా చేయండి ప్రభు. కాలకోట విషం అందరినీ మింగేస్తుంది. హే మహాదేవా, మాపై కృప చూపించండి అని అంటారు. అప్పుడు శివుడు, మీరు చింతించకండి. నేను మీతో పాటు సముద్రం వరకు వస్తాను. నేను ఆ విషయాన్ని గ్రహించి నా గొంతులో ఆపుతాను అంటాడు భోలనాథుడు. ఆ విషాన్ని తాగేస్తాడు. కానీ దాన్ని మింగకుండా తన గొంతులోనే ఆపేస్తాడు. అందుకే భోలానాథుని నీలాకంఠుడు అని కూడా పిలుస్తారు. సాగరమథనం మరలా మొదలవుతుంది. ఈసారి కామధేనువు వస్తుంది. దాన్ని ఋషులు తీసుకుంటారు. తర్వాత ఉచ్చమైన అశ్వం వస్తుంది. దాన్ని దానవరాజు బలి తీసుకుంటాడు. తరువాత ఐరావతం అనే ఏనుగు వస్తుంది. దాన్ని దేవరాజైన ఇంద్రుడు తీసుకుంటాడు. ఆ తర్వాత కౌస్తుభమని వస్తుంది. దాన్ని విష్ణుమూర్తి తీసుకుంటాడు. తర్వాత చేతుల్లో వరమాల పట్టుకుని లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అందరూ ఆతృతతో ఎదురు చూస్తుంటారు.
ఆ వరమాలను ఆమె ఎవరి మెడలో వేస్తుందా అని. లక్ష్మీదేవి ఆ వరమాలను విష్ణుమూర్తి మెడలో వేస్తుంది. చివరకు ధన్వంతరి అనే వైద్యుడు అమృత కలశాన్ని తీసుకుని అందరి ముందుకు వస్తాడు. ధన్వంతర ముని చేతుల్లో నుంచి అమృత కలశాన్ని అసురులు లాక్కుంటారు. దేవతలు నిరాశ చెందుతారు. వాళ్ళు అనుకుంటారు, మనకు వారితో పోట్లాడి అమృతాన్ని తీసుకునేంత శక్తి లేదు. మనం విష్ణు భగవానుడి సహాయం తీసుకోవాలని శ్రీ మహావిష్ణువు భగవానుడి దగ్గరికి అమృతాన్ని అసురులు లాక్కున్నారు. మా శక్తులన్నీ దుర్వాస ముని శాపం వలన సమస్తమైపోయాయి. మేమిప్పుడు అసురులతో యుద్ధం చేయటానికి శక్తిహీనులం అయ్యాము. దానవులు అమృతాన్ని తాగి సమస్త లోకాన్ని సర్వనాశనం చేస్తారు అని వేడుకుంటారు. మీరు చింతించకండి దేవతలారా, అసలు అమృతంపై హక్కు మీదే. నేను మోహిని రూపం దాల్చి మీ సమస్యను దూరం చేస్తాను. దేవతన కష్టాల్ని చూసిన విష్ణుమూర్తి వెంటనే మోహిని రూపం దాల్చి అసురుల వద్దకు వెళ్తాడు. ఆ నవయవ్వన సుందరిని చూసి అసురులు మోహితులై వారంతా మోహంతో మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వెనకాల వెళ్తారు. వారికి సుందరి చేతులతో ఆ అమృతాన్ని పంచేవంటే దానికి మనం ఇంకా పెరుగుతుంది అంటారు. కానీ ఆ అంశంపై దేవతలకు కూడా హక్కు ఉంది కదా. వారు మీకన్నా చిన్నవారు, మీరు పెద్దవారు. మీరు వారికి అమృతం ఇవ్వకపోతే బాగుండదు. అది మీకు శోభనివ్వదు. తర్వాత దేవతలు కూడా అమృతపానం కోసం వస్తారు. సుందరి, అమృతం పంచడం ప్రారంభించు. మేము ఇంకా ఓపిక పట్టలేము. మొదట అతిథులకు వడ్డించాలి. అందుకని దేవతలకే మొదట అమృతం పంచుతాను. నువ్వు ఎలా అంటే అలా, మాకెలాంటి సమస్య లేదు. దేవదానులంతా వరుసలో కూర్చుంటారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అందరికీ అమృతాన్ని పంచడం ప్రారంభిస్తాడు. అలా పంచుకున్న సమయంలో రాహువు అనే అసురుడు దేవతల వరుసలో కలిసిపోయి కూర్చుంటాడు. ఇది గ్రహించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అతని కంఠాన్ని కోసేస్తాడు. కానీ అమృతపానం వల్ల అతని తల, మొండం జీవించే ఉంటాయి. రాహువు కేతువుగా గుర్తించబడతాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు దేవతలకు అమృతాన్ని పంచి అదృశ్యమైపోతాడు. దీనితో దానవులు క్రోధుడై దేవతలతో యుద్ధం చేస్తారు. ఈసారి దేవతలు పోయినా తమ శక్తులను తిరిగి పొందుతారు. దేవతలంతా కలిసి అసురులను ఓడించి ఇంద్రలోకాన్ని తిరిగి పొందుతారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.